మైక్ ఉంది గదా అని జెప్పేసి రోజు ఇష్టం వచ్చినట్టు టీడీపీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అంటే మా జనసేన మీద రకరకాలుగా వాగుతూ ఉంటే, ఆ నోరు అలా వాగుతూ ఉంటే వైసీపీ డిగ్రేడ్ అయిపోతదన్న. ప్రతిరోజు వాగుతూ అదే అదే టాపిక్, అదే డిస్కషన్. పొలిటికల్ డిస్కషన్ ఏమైనా చేస్తున్నారా? ఎంతసేపు ఇదే వాగుడే. పవన్ కళ్యాణ్ పర్సనల్గా వెళ్ళిపోవడం, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ టచ్గా చేయడం, ఇదే గోల కదన్నా. ఏమన్నా పంచాయతీలు ఉన్నాయి రాష్ట్రంలో? ఎంతసేపు కూటమిని విడగొట్టాలి. ప్రతి ఒక్కరి టార్గెట్ అదే. ఏ డిస్కస్ చేసినా ఇండైరెక్ట్గా కూటమిని విడగొట్టే దిశగానే వీళ్ళ పనులు అవుతున్నాయి, మా వాళ్ళ పనులు అవుతున్నాయి. మీకు దమ్ముంటే కాసుకోండి అని ఛాలెంజ్లు విసురుతూ పుష్పాలలాగా పుష్ప 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 అని చెప్పేసి పెట్టేగిపోతూ ఉన్నారు. అన్నో ఇలా 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 ఇష్టం వచ్చినట్టు వైలెన్స్లో వెళ్తే చాలా డేంజర్ అన్న రాజకీయాల్లో. ఓ జగనన్న, రాజకీయాల్లో మన కడపలో ఉన్నట్లు బెదిరిస్తే బెదిరిపోతారని అనుకోవడం తప్పు. అది కడప వరకే పరిమితం. బయట జనాలు అలా లేరు. సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయింది. మీరు బెదిరిస్తే ఎంతమంది బెదిరిస్తారు? ప్రతి ఒక్కడికి అది నూరు పోశారు. నువ్వు రారా చూసుకుందాం, అడ్రస్ చెప్పరా చూసుకుందాం. వారిని గోల ఏంద్రా చూసుకునేది, మీరు చూసుకోండి అని టీడీపీ వాళ్ళు మాట్లాడతారు, జనసేన వాళ్ళు మాట్లాడతారు. మనకెందుకన్నా ఇవన్నీ వ్యాపారాలు? సింపుల్గా అన్ని పక్కకు దొబ్బేసి, నాకు అర్థమైపోతుందన్న ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. లండన్ ఎక్కేస్తే బెటర్. అన్నీ సర్దేసుకున్నావు, నాకు తెలుసు. అది ఎవరికి, ఈ కొండగొర్రెలకు ఎవరికి తెలియట్లేదు. అన్ని ప్యాకింగ్ సర్దుకొనేసి రెడీగా ఉన్నావు. ఈసారి ఎలక్షన్స్లో రిజల్ట్ అక్కడ కనిపిస్తుంటుంది అనమాట. కౌంటింగ్ స్టార్ట్ అవ్వగానే జంప్ అనే ఆలోచనలు నీకు ఉన్నాయి అనేది ఈ కొండగొర్రెల ఎవరికి తెలియట్లేదు. నువ్వు డబ్బులు ఇస్తున్నావు, విచ్చలవిడిగా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఫలితం దారుణంగా ఉంటుందన్నా. జగనన్న చాలా దారుణంగా ఉంటుంది ఈసారి.